ప్రేమ కలిగిన తండ్రి, ఇక వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాపిని, దౌర్భాగ్యులను, విస్తారమైన పాపములు చేసిన వాడును. నా దోషములు నా తల వెంట్రుకల కంటే లెక్కలేనివి, మితిలేనివి. ప్రభా, మీ కృపాతిశయమున బట్టి నన్ను క్షమించినందుకు వందనాలు. మీ మందిరానికి సమీపించుటకు అర్హత లేని అయోగ్యుడను, అన్యుడను నన్ను మీ మందిరంలోనికి రానిస్తూ మీ పరిశుద్ధ స్థల ప్రవేశం నాకు అనుగ్రహించారు. మీ సేవోపకరణములు మోసుకొని పోయే ధన్యత, మీ సేవ చేసే ధన్యత ఇస్తున్నందుకు వందనాలు. ప్రభువా, స్తుతిస్తున్నాను. నేను తప్పిపోయినప్పుడల్లా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడవై ఉండి, ప్రభువా, నా దోషములను క్షమిస్తూ మీ కృపాతిశయమును బట్టి నా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈ రీతిగా ప్రభువా, మీరు నా పక్షంగా ఉన్న దేవుడవు, చాలినంత దేవుడవు. ప్రభువు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రాలయ్యుండ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములని అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. ఆరు 614 పాట సంఖ్య 614. పాత పుస్తకంలో 601, 614, 601. ఆ బ్రదరు చైర్ లోపల వేసేయండి. ఇక్కడ లోపల కూర్చుంటారు, అక్కడ ఎండ వస్తుంది. లోపల ఇక్కడే బ్రదర్స్ వెనకనే వేసేయండి, పర్లేదు. ఆ చివరి వరకు అక్కర్లేదు, బ్రదర్స్ వెనకనే వేసేయండి. గోడవారిని వేయండి. ఆ స్విచ్ బోర్డు కిందన గోడవారిని వేసేయండి, అక్కడ వేసేయండి. సరిపోయింది. పాడుకుందాం. 614 పాత పుస్తకంలో 600. పిల్లలు మీరు జాగ్రత్తగా నిలబడండి, మాట్లాడొద్దు, కదలొద్దు, మెదలొద్దు, ఊరికి తిరగొద్దు. మొదటి 3 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. లేదా మొదటి 3 చరణాలు, 5వ చరణం పాడుకుందాం. 1, 2, 3, 5 పాడుకుందాం. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్ ప్రభు. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను, కలువరి సిలువను చేరను ప్రభు. నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి
నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా జీవిత కాలమంతయును నేనాయనకు నా ప్రభు నా మొర వినును, నా ప్రభు నా మొర వినును. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. మందిరావరణములో నేను యెరూషలేము నీ మధ్యాను, మందిరావరణములో నేను యెరూషలేము నీ మధ్యాను. నా ప్రభుని స్తుతింతును, నా ప్రభుని స్తుతింతును. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను, ప్రాణమును నా కొరకు సగెను. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. దయచేసుకోవచ్చు. బైబిల్ బల్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारी पुस्तक, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించుకొని ప్రభు బల దగ్గరికి వెళ్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు, లేదా 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలే. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, 2 Corinthians chapter 12 14వ వచనం కలిసి చదువుకుందాం. 14. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను.
వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకుంటా కృప చూపినందుకు వందనాలు. అలాగనే ప్రభా మరలా యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచినట్లు మాకు సహాయం చేయండి. చదువుకున్న లేఖనంలో మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలుతలేని ఆత్మతో నింపండి. నిలబట్టు మాట్లాడుతూ శక్తి దయచేయండి, సహాయం చేయండి. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. శత్రుగార్యం లయపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ 2 వాక్యాలు చదివాం. ఒక వాక్యంలో ఏమన్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. ఎవరికి రావట్లేదా బయటికి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంది. దాని అర్థం ఏమిటంటే ఉన్నదానితో తృప్తిగా ఉండు అని చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి కాబట్టి ఉన్నదానిలో సంతుష్టి కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, ఇది లాభసాధనము అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకేం సంపాదించుకోకూడదా, ఏదో వచ్చింది చాలు, ఇచ్చేది చాలు అన్నట్టు. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అక్కడ ఏం చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, కాబట్టి ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని చింతింపకూడదు, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి నడాటికి చాలు. ఇదంతా ఎట్లా ఉందంటే దీని అర్థం ఈరోజు సంపాదించుకుంది ఈరోజు తినేసేయి, ఖర్చు పెట్టేసేయి, రేపటి సంగతి రేపు చూసుకుంటుంది అన్నట్లున్నది. అంటే మన వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కాబట్టి మొదట చింత దేని మీద ఉండాలంటే దేవుని రాజ్యం విషయమై, రక్షణ విషయమై ఉండాలి. రక్షణ విషయమై, దేవుని నీతి విషయమై, దేవునికి తగినట్లుగా జీవించే విషయమైన చింత మొదట అవసరం. ఆ తరువాత రెండవది ఏమిటంటే కలిగిన దానితో తృప్తి. రెండవ అంశం కలిగిన దాంటే అప్పటికి ఉన్నదానితో తృప్తి అవసరం. మొదట ఉన్నదానితో తృప్తి అంటే తిండి కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏది కానివ్వండి, మొదట ఉన్నదానితో తృప్తి చెందాలి మొదట. ఇప్పుడు 3వ అంశం ఏమిటంటే అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-14 ఒక మాట చెప్పాడు అపొస్తలుడైన పౌలు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి ఏం చేయాలట? సమకూర్చవలసి ఉన్నది కదా అని అన్నాడు. సమకూర్చాలంటే తల్లి, ఇప్పుడు మరి ఈ వాక్యాలన్నీ ఒకదానికొకటి పోల్చుకుంటే ఏం సరిపోవట్లేదు. కలిగిన దాంతో రేపటి గురించి చింతించొద్దు అని చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మరి రేపటి గురించి చింతించినప్పుడు మరి పిల్లలకి సమకూర్చడం ఏమిటి? అవునా? చూడండి, అంటే దాని అర్థం ఏమిటంటే మొదట చింత వద్దు. ఫస్ట్ రేపు ఎలాగో ఎల్లుండి ఎలాగో చింత వద్దు. ఏ రోజు చేయవలసినది ఆ రోజు చెయ్యి, అది ముఖ్యం. ఏ నాటికీడు ఆ నాటికి చాలనంటే ఏ రోజు చేయవలసిన దాన్ని ఆ రోజు మొదట చెయ్యి. చేస్తే రేపటికి అదే మార్గం సరిపోతుంది, కనబడుతుంది. ఈరోజు పని పాడు చేసుకుంటే రేపటికి ఏమవుతుంది? రేపటికి ఏం మిగలదు. అర్థమైందా? తాపి పని చేసేవాడు ఉన్నాడు. ఆ తాపిని ఈరోజు కోపం వచ్చి పగలగొట్టేశాడు అనుకోండి, ఎరగొట్టేసాడు, కోపం వచ్చింది, ముక్కలు చేసేసాడు, లేకపోతే విసిరేసాడు ఎక్కడికో బంటలోకి అంటే మురిక్కాలంలోకి విసిరేసాడు కోపం వచ్చి. మర్నాడు పనికి వెళ్ళాలంటే ఏం చేయాలా?
మళ్ళీ తాపి ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? అంటే కలిగిన దానితో ముందు తృప్తి ఉండాలా ఈ రోజుకి. అంటే ఉదాహరణకి చెప్తున్న తాపి అనేది, తాపి కానివ్వండి, పెన్ను కానివ్వండి, బలపం కానివ్వండి, ఏ పని చేసేవాడైతే ఆ పని. అర్థమైందా? కాబట్టి మొదట కలిగిన దానితో ముందు తృప్తి ఉండాలి. ఈరోజు కలిగిన దానితో ఈరోజు తృప్తి ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? ఆస్తి సమకూర్చాలట మళ్ళా. అంటే రేపు కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత ఫలితము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం రోజుకి. అందుకని ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడేమన్నాడు? సమయమును 15, ఎఫెసీ 5:15, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మీయ విషయాల్లో సద్వినియోగం చేసుకోవాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని అన్నాడు. ఆయన రాజ్యమునకు ఆయన నీతికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి. రోజులో మొట్టమొదటి ఉదయం లేచి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయాలో అంతసేపు ప్రార్థన చేయాలి. ఎంతసేపు వాక్యం చదువుకోవాలి అంతసేపు వాక్యం చదువుకోవాలి. దేవుని స్వరం వినటానికి కావలసిన సమయం దేవునికి ఇవ్వాలి. ఆ సమయం పోనివ్వకూడదు. అది ఎంతసేపు చేస్తారు? 1 గంట. పెద్ద భక్తులైతే, వేరే భక్తులైతే 2 గంటలు. 2 గంటలు ఉదయం లేచి ప్రార్థన చేసేవారు దైవజనులు అయిపోతారు. అర్థమైందా? కాబట్టి పెద్దగా అయితే 2 గంటలు. ఇక మిగతా 22 గంటల్లో 22 గంటల్లో పెద్దగా నిద్రపోతే 8 గంటలు. పెద్దగా నిద్రపోతే, అంతకంటే నిద్ర ఎవడికి పట్టదు. 8, 2, 10 గంటలు. మిగతాది ఇంకా ఎంత మిగిలింది? 24లో 14 గంటలు మిగిలింది. ఏం చేస్తావు? 14 గంటలు సమయం సద్వినియోగం చేసుకో అని అంటున్నాడు. అర్థమైందా? సమయం సద్వినియోగం చేసుకో. 128వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. 128వ కీర్తన 1వ వచనము. ధాన్యులు 2, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఇప్పుడు మిగతా సమయం ఏం చేయాలి? 14 గంటలు నీ చేతుల కష్టార్జితం. నువ్వు కష్టపడాలి. నీకు దేవుడు ఏమి ఇచ్చాడో మెలకువ, ఏది ఇస్తే అది, ఏ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం, ఏ పని అయితే ఆ పని, దానిలో ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు 14 గంటలు ఉంది. 14 గంటల్లో 4 గంటలే కష్టపడ్డాడు అనుకోండి, 4 గంటలకు తగిన ఫలితమే వస్తుంది. 7 గంటలు కష్టపడితే 7 గంటలకు తగిన ఫలితం వస్తుంది. 14 గంటలు కష్టపడితే అంటే 14 గంటల్లో మళ్ళీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. దానికి ఏం చేయ కొంత సమయం తీసేయండి. ఒక 3 గంటలు 4 గంటలు అయినా 10 గంటలు మిగిలింది కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి. ఇప్పుడు చాలామందికి వచ్చిన ఈ దినాల్లో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు ఇంతే ఇస్తాడా? అనుదిన ఆహారం ఏ రోజు ఆ రోజే వస్తుంది, అంతకంటే చాలట్లేదు, ఏం చెయ్యాలా? ఇది క్రైస్తవులకు పెద్ద సమస్య. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు అన్యుడైనా మాత్రం అంతకంటే ఏమీ ఎదగట్లేదు. ఎవడో ఎదుగుతున్నాడంటే ఎవడో మోసాలు చేసేవాడు ఎదుగుతాడు, లేదా ఇంకొకడు ఉన్నారు రాత్రి పగలు కష్టపడేవాడు ఎదుగుతాడు. కాబట్టి కష్టపడాలి. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు చూస్తాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఎవడు ధనవంతుడవుతాడు లేదా ఎవడు ఆశీర్వదింపబడతాడు, ఎవనికి ఐశ్వర్యం ఉంటుంది? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. ఇప్పుడు ఈ ఉన్న సమయం లోపలే ఎవడు బద్ధకస్తుడో వాడు దరిద్రుడు అవుతాడు. అంటే రోజులో 10 గంటలు ఉంది. ఈ 10 గంటల్లో కూడా ఓరగనే సమయం అంతా వ్యర్థం చేసుకునేవాడు బద్ధకస్తుడు. వాడు టైంకి ఏ పని చేయడు. తిండి కూడా కొంతమంది టైంకి తినరు. తర్వాత లేవరు, నిద్ర లేవరు, లేచినా మంచం దిగరు, మంచం దిగినా వెంటనే బ్రష్ చేయరు, బ్రష్ చేసినా పనికి పోరు. ఏ పని అంటే పోదాములే 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 అంటూ ఉంటారు. ఇట్లాగన సమయాన్ని వ్యర్థం చేసుకునేవాడు బద్ధకస్తుడు. వాడు ఏమవుతాడట? ఇప్పుడు అట్లాగా ఉన్న వాడిని ఎవడైనా పనిలో పెట్టుకుంటారా?
ఇప్పుడు ఉద్యోగాల్లో పనిస్తారు, ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, నువ్వు పలానా సమయానికి రావాలంటే ఆ సమయానికి వెళ్ళి పంచి కొడితేనే వాడికి జీతం పడుతుంది, లేకపోతే వాడు జీతం పడదు. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో మధ్యాహ్నం పోయి కూడా పిల్లలు మాట్లాడకండి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో మేము ఉన్నప్పుడు ఏమంటే ఎక్విటెన్స్లు అంటే అటెండెన్స్ రిజిస్టరు, ఆడికి ఎప్పుడు ఇనీషియల్ పెట్టినా పర్లేదు, నా ఇనీషియల్ మరొకడు కూడా పెడతాడు, ఇనీషియలే కదా ఇట్లా అంటమే ఏవో గీతలు, ఒకటిది ఇంకోడైనా పెడతాడు, సాయంత్రం వరకు చూసి ఎవడు చూడలేదంటే ఇంకోటి పెట్టేస్తాడు. అవన్నీ అట్లా కుదురుతాయి, ఇప్పుడు కుదరవు, సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగాలు చేస్తారు అనుకోండి, నువ్వు లేట్ అయ్యావంటే నువ్వు 5 నిమిషాలు లేట్ అయితే వాడు ఒక రోజు తీసేస్తున్నాడు. అవకాశం, సమయానికి పనిచేసేవాడు వాడేమవుతాడట, ఐశ్వర్యవంతుడు. చూడండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి బద్ధకం అనేది మొట్టమొదటి ఉండకూడదు, ఉన్న సమయంలో బద్ధకం ఉండకూడదు, సమయానికి పని చేయాలి. బద్ధకం ఉండకూడదు అంటే పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయాలి, అర్థమైందా? పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేస్తే, అందుకనే ఆ రోజుల్లో చన్నీళ్ళ స్నానం చేయండిరా బాబు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి వేడి నీళ్ళ స్నానమైనా చెయ్యాలి కదా, వేడి నీళ్ళు మళ్ళీ కొద్దిగా బద్ధకం వస్తాయి. పొద్దున్నే చన్నీళ్ళు ఒక్క చెంబు పడ్డాయి అనుకోండి, ఉన్న బద్ధకం అంతా వదిలేస్తుంది. బద్ధకాన్ని ముందు ఓవర్కమ్ చేయాలి, అప్పుడు ధనవంతుడు అవుతాడు. అంటే ఏమిటి, ముందున్న సమయం వ్యర్థం కాదు. బద్ధకం ఉంటే తలసరిగా పని చేయదు. నిద్రపోతూ పోయినవాడు మేకు కొట్టాడు అనుకోండి, ఎడగొడతాడు. ఆ మేకు గోడకేసి కొడతాడో లేకపోతే అది పక్కన ఉన్నాడు వెళ్ళి తగులుతుందో, ఈ సుత్తు వచ్చి వాడి చేతికి తగులుతుందో, ఏమవుతుందో తెలియదు. తర్వాత చూడండి 12:24, సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు సోమరులు. కాబట్టి కొంతమంది ఎప్పటికీ పనివారిలాగానే ఉండిపోతారు, కొంతమంది వాళ్ళు యజమానులు అవుతారు. అర్థమవుతుందా? ఎవడు పనివాడు ఉండిపోతాడు, ఎవడు యజమానిగా అవుతాడంటే, శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడట. వాడు పనిలో కనుక శ్రద్ధ ఉంటే దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. ఒక దినానికి వాడిని ఏలుబడి యజమానిగా చేస్తాడు. పనిలో శ్రద్ధ ఉండాలి. సామెతలు 12:24. పనిలో శ్రద్ధ ఉండాలి. అంటే ఏదో చేస్తున్నాంలే, వీడు ఏముందిలే, అలాగే ఉంటాడులే, ఇలాగే ఉంటాడులే అనుకుంటూ పనులు చేస్తారు కొంతమంది. నేను గవర్నమెంట్ ఉద్యోగంలో చేశాను కదా, శ్రీకాకుళం జిల్లాలో పనిచేశాను. వాళ్ళు ఏమనేవారు తెలుసా, పలానా పని చేయాలి అని ఆఫీసర్ చెప్తే అది అక్కర్లేదు సార్ అని స్టార్ట్ చేస్తాడు వీడు. అరే, ఆఫీసర్ చెప్పిన పని చేయడానికి నీకు జీతం ఇస్తున్నారు గవర్నమెంట్. ఆఫీసర్ అంటాడు నువ్వు పలానా పని చెయ్యి అని అంటాడు. ఇంత చేసేది ఏముంది, పెన్ను పెట్టి రాయటం అంతే, అంతకంటే ఏం కష్టం ఏముంది. ఫ్యాన్ కింద కూర్చోవాలా, పెన్ను పెట్టి రాయాలా. అది కూడా ఎప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే. మధ్యాహ్నం మధ్యలో 1 గంట లంచు, ఉదయం 1/2 గంట టీ, మధ్యాహ్నం 1/2 గంట టీ, ఇవన్నీ పోతున్నాయి కదా. అయినా సరే అది అక్కర్లేదు సార్ అని స్టార్ట్ చేస్తాడు. అంటే ఏమిటది, సోమరితనం అన్నమాట. శ్రద్ధగా చేసేవాడు ఉంటాడు, ఆ శ్రద్ధగా చేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఏ పనైనా, సొంత పనైనా, అవతల వాని పనైనా శ్రద్ధగా పనిచేయటం, పనిలో శ్రద్ధ చూపించాలి. ఓ పని చేసామనంటే దానిలో మళ్ళీ ఇంకొకటి వేలు పెట్టకూడదు. మనం ఒక పని చేసామనంటే మళ్ళీ ఇంకొకటి వేలు పెట్టకూడదు. నాకు ఎప్పుడు ఒక అతిశయం ఉండేది, నేను ఒక డ్రాఫ్ట్ రాశానంటే దాన్ని ఎవడో కరెక్షన్ చేయకూడదు. అందుకని దాన్ని బాగా ఆలోచించి కష్టపడి రాసేవాడిని. దాన్ని మళ్ళీ ఎవడు కరెక్షన్ చేసేవారు కాదు, అంతా చదివి టక్కమని సంతకం పెట్టేవారు. ఏ పనన్నా కానివ్వండి, శ్రద్ధగా చేయాలి. మనం చేసిన వాళ్ళు ఇంకోటి వేలు పెట్టకూడదు. అంటే అంత పర్ఫెక్షన్ ఉండాలి, పరిపూర్ణత ఉండాలి. ఏదో ఒకట్లేండి సార్, అదే అయిపోద్ది సార్, ఇదే అయిపోద్ది సార్. ఏసీ రిపేర్ చూడండి, ఏసీ సర్వీసింగ్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఏసీ సర్వీసింగ్కి పిలుస్తాం. వాడొచ్చి ఏం చేస్తాడు తెలుసా, ఉన్నది పాడు చేసిపోతాడు. అయిపోయింది సార్ అంటాడు, ఆ ధూళంతా మన నెత్తినేస్తాడు. అయిపోయింది సార్ అంటాడు, సగం చేస్తాడు, పోతాడు. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ మామూలే. ఇంకొకటి వస్తాడు, వాడేం చేయలేదు సార్, గ్యాస్ అయిపోయింది సార్ అని వీడు అంటాడు. వీడు గ్యాస్ ఎక్కిస్తే మరొకడు వస్తాడు, గ్యాస్ లేదు సార్ అని అంటాడు. ఎవడు గ్యాసో మనకు తెలియదు. ఇదంతా ఏమిటి, శ్రద్ధ లేనిది. వాడిని మళ్ళీ పిలుస్తామా, ఇక మళ్ళీ పిలవం వాడిని. ఏ సర్వీసెస్ అయినా అంతే, ఏ పనులైనా అంతే. మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి.
మనం ఆశీర్వదింపబడాలంటే చేసిన పని శ్రద్ధగా ఉండాలి. ఇక మళ్ళా దాన్ని చూసిన వాడు మళ్ళీ దాన్ని ఏమాత్రం కూడా కెలకటానికి మనకు అవకాశం ఉండకూడదు. అంత పర్ఫెక్షన్ మన జీవితంలో ఉండాలి. వాడేమవుతాట, ఏమన్నాడు ఇక్కడ 12:24లో, వారు ఏలుబడి చేస్తారట, వాళ్ళు ఓనర్లు అవుతారు. ఈరోజు మీరు పెద్ద పెద్ద ధనవంతులందరినీ తీసుకోండి, మల్టీ మిలియనియర్స్, వాళ్ళేం ఆ పుట్టుకతోటి ధనవంతులు పుట్టిన వాళ్ళు కాదు. చాలామంది చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు. ఆ బెంచ్ కార్ అయినా ఫోర్డ్ కార్ అయినా మెకానిక్గా పని చేసుకున్నట్టు స్టార్టింగ్లో, తర్వాత కంపెనీ పెట్టాడు. కాబట్టి చాలామంది అట్లాగన చిన్న పని నుంచి వచ్చిన వారు ఎవరంటే శ్రద్ధగా పనిచేస్తే వారు ఏలుబడి చేస్తారు, దేవుడు వారిని దీవిస్తాడు. తర్వాత ఇంకా చూడండి 13:4 సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా. సోమరి ఆశపడతాడట, వాడికి ఏం దొరకదు. ఇదే బద్ధకస్తుడన్నా సోమరన్నా ఆశపడతాడు, అది చేసేయాలి ఇది చేసేయాలి, అలాగైపోవాలి ఇలాగైపోవాలి, అంత గొప్పవాడిని అయిపోవాలి. సాయిబు గాజుల మలారం కథలాగా ఉంటుంది అనమాట. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఓ సాయిబు గాజులు పెట్టుకున్నట్ట, ఏవి చేతి గాజులు, ఆడవాళ్ళకి ఎక్కించే చేతి గాజులు అమ్ముకుంటున్నాడు. వాడు కూడా ఏం చేశాడు, అప్పు చేసి గాజులు తీసుకొచ్చాడు. గాజులు తీసుకొచ్చి పెట్టి కూర్చున్నాడు. వాడు ఇంక ఇంట్లోనే ఉండాడు, వాడు ఇంకా బయటికి పోలే అమ్మడానికి, ఇంట్లోనే కూర్చున్నాడు. ఆ సేట్ డబ్బులు అడుగుతాడు కదా, ఇవాళ గాజులన్నీ అమ్మేస్తా, సేట్ డబ్బులు అడుగుతాడు, ఆడు ముఖం మీద డబ్బులు కొట్టేస్తా, ఆడు ఇంకేమనంటే కాలుతో ఇట్లా తంతా అన్నట్ట అని కాలుతో తన్నాడు. దేని తన్నాడు, ఆడు గాజుల మలారాన్ని తన్నాడు. వీడు ఇంక ఇంట్లోనే ఉన్నాడు. అర్థమైందా? ఉన్న గాజులన్నీ పగిలిపోయి ఇప్పుడు అప్పు 2 అయిపోయింది. అట్లా ఉంటుంది. సోమరి ఆశపడును, ఆశ ఉంటుంది ప్రతివాడికి, కానీ కష్టపడేవాడే దాన్ని సంపాదించుకుంటాడు. సోమరి ఆశపడును కానీ ఏం దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. ఎవడికి ప్రాణం పుష్టిగా ఉంటుంది, తృప్తిగా ఉంటాడు, చేతుల నిండా డబ్బు ఉంటుంది, తర్వాత హృదయం నిండా నెమ్మది ఉంటుందంటే శ్రద్ధగా పనిచేసేవాడు. ఏ ఉద్యోగం అన్నా చేయండి, ఏ పనన్నా చేయండి, శ్రద్ధగా, అందులో పనిలో శ్రద్ధ ఉండాలి. సొంత పని అన్నట్టు చేయాలి. కొంతమంది సొంత పని కూడా సరిగా చేసుకోరు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం వస్తుంది, అది ఎలక్ట్రికల్ పనిలో లేకపోతే ఏ పనిలో తాపి పని, ఆ పనులు ఈ పనులు చేయటం వస్తుంది, వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు, అది కూడా సరిగ్గా కట్టుకోరు. నేను కొంతమందిని చూశాను, ఎవడు కట్టాడు ఇల్లు, నేనే కట్టుకున్నానన్నా అంటాడు. అరే నువ్వు కట్టుకుని కూడా సరిగా కట్టుకోకపోతే నువ్వు పైవాడికి సరిగా చెయ్యవు, నీకు నువ్వు కూడా ఉన్నాయి అన్న పర్లేదన్నా, యేసుప్రభు వస్తే వెళ్ళిపోతాం, మరి ఎందుకు కట్టుకోను? యేసుప్రభు వస్తే వెళ్ళిపోయేటప్పుడు యేసుప్రభు వస్తే వెళ్ళిపోతావని పనిపాటు చేయమని చెప్పలేదు కదా. అర్థమైందా? కాబట్టి పనిలో శ్రద్ధ చాలా అవసరం. ప్రతిది చూడండి, 10:4లో కానీ 13:4లో కానీ 12:24లో కానీ సామెతల్లో ప్రతి చోట ఒకటే మాట చెప్తున్నాడు, శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు ప్రతి వాళ్ళకి. వీళ్ళు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయమంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పని ఎక్కువైపోయింది. అరే పని చేయి, పని లేదు కదా నీకు, పని లేదు, ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాడు, పని చేయటానికి ఏంటి బద్ధకం. గంట చేయాల్సిన పని 2 గంటలు చేస్తారు, మరి ఎక్కువైపోదా? ఈ మధ్యలో వాళ్ళతో హస్కు వీళ్ళతో హస్కు. గంట పని ఖచ్చితంగా గంట చేస్తే, స్పీడ్గా చేస్తే, ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెడితే అది 50 నిమిషాల్లోనే అయిపోతుంది, 10 నిమిషాలు నీకు మిగిలింది. బద్ధకంగా చేస్తే ఏమవుతుంది, గంట పని 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, తప్పులు అవుతాయి అందులో. మళ్ళా ఆ దినాల్లోనే మా ఆఫీసర్లు చెప్పేవాడు, ఎఫర్ట్ వర్తినెస్ విల్ ఆల్వేస్ బి రికగ్నైజ్డ్ అని అనేవారు. ఎవడైతే కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి పని చేస్తాడో వాళ్ళని గుర్తిస్తారట, అందరు గుర్తిస్తారు, ఎవరన్నా గుర్తిస్తారు, ఎక్కడన్నా దానికి గుర్తింపు ఉంటుంది. సోమరికి వాడి గుర్తింపు వాడుకుంటుంది, వీడు సోమర్రా అని చెప్పి. కనుక శ్రద్ధగా పని చేయాలి. ఏమన్నాడు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది, శ్రద్ధ గల వారు, శ్రద్ధగా పనిచేసిన వారు ఏలుబడి చేస్తారు. ఈ మాటలన్నీ గుర్తుంచుకోండి. అక్కడ 14:4లో ఏం చెప్పాడు, 14:4లో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు. 22:29 చూడండి ఏముంది, సామెతలు 22:29. ఇప్పుడు చూసారా,
తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా. స్కిల్, పనిలో స్కిల్ కూడా చాలా అవసరం. అంటే తెలివి ఉపయోగించాలి, తెలివిగా పనిచేయాలి. మనం ఒక చోట పని చేస్తున్నామనంటే వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఆశించిన దానికంటే ఇంకా మంచి పని, మంచి రిజల్ట్ వానికి దొరకాలి. అది నైపుణ్యం. ఆ స్కిల్ ఉన్నవాడే వాడు ఎఫిషియెంట్ అనమాట. ఎఫిషియన్సీ వస్తుంది వానికి. ఆ ఎఫిషియెంట్ అయిన వాడు తర్వాత ఏమవుతుందంటే వాడు ఫ్రంట్ లైన్లోకి వస్తాడు. వాడు ఎక్కడ నిలబడతాట? అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. అంటే గొప్పవారు పిలుస్తారు వాడిని పని చేయటానికి. ఇప్పుడు ఒకడు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాడు. 10 లక్షలకి ఇల్లు రాదులేండి. ఎంత అన్నా ఒక 60 లక్షల, మినిమం 60 లక్షలు. 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు? లేబర్కి ఇంత ఇవ్వాలని చెప్పి అనుకుని దానికి తగిన లేబర్ని పిలుస్తాడు. ఇంకొకడు ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాడు అనుకోండి, ఈ లేబర్ని పిలుస్తాడా? పిలవాడు. వాడికి ఎవడు కావాలా? వాడు ఎక్కువ ఇస్తాడు, కావాలంటే ఎక్కువ ఇస్తాడు. కానీ ఇంకా బాగా పనిచేసేవాడు కావాలి, స్కిల్ ఉన్నవాడు కావాలి. తన పనిలో నైపుణ్యం కలిగిన వారిని చూచితివా. బైబిల్ చూడండి, అన్ని విషయాలు స్పష్టంగా చెప్తాను. నీ పనిలో నీకు స్కిల్ ఉన్నదని, నైపుణ్యం ఉన్నదని తెలిస్తే నిన్ను అందరూ వాడుకుంటారు, పిలుస్తారు. నువ్వే ఏలుబడి చేస్తావు, నువ్వు ఒక కంపెనీ పెడతావు, నువ్వు ఒక మాస్టర్ అవుతావు. నీతో ఎవడు మాట్లాడటానికి, ఆర్గ్యూ చేయటానికి అసలు అవకాశమే ఉండదు. శ్రద్ధగా పనిచేయాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే ఐశ్వర్యవంతులు అవుతారు. లేదనుకోండి ఏనాటికీడు అదేనమాట అసలు సంగతి. నువ్వు ఏడవకరు అబ్బాయి, నీకు నేను ఇస్తున్నాను, దానికి సంతోషించు. అది ప్రభు చెప్తున్నాడు. నువ్వా కష్టపడట్లేదు, నువ్వా సోమరిగా ఉన్నావు, నీ సమయం ఎంత వ్యర్థం చేస్తున్నావు. ఇంకా నువ్వు ఏడుపు ఎందుకు? నీకు ఇచ్చిన దానికి నువ్వు తృప్తి చెందు, అది చెప్తున్నాడు. నీకు ఇంకెక్కువ కావాలా? నువ్వు శ్రద్ధగా పనిచేయి, నువ్వు బద్ధకస్తుడు కావద్దు. సమయమును పోనీయక ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద మిలియనీర్స్ అందరూ పడుకునేది తక్కువ, పనిచేసేది ఎక్కువ. అలాగని కుటుంబాలను వదిలేరు, కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటారు, కుటుంబాలతో గడుపుతారు, వాళ్ళకి కావలసినవన్నీ చూస్తారు. కానీ వాడు ఏం చేస్తాడు? కొత్తగా ఎట్లా పని చేయాలి, ఎంత మంచిగా పని చేయొచ్చు, ఇంకా ఎంత మంచి ప్రోడక్ట్ ఇవ్వచ్చు, వాడు అన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. వాడు సమయాన్ని వ్యర్థం చేయరు. మన సమయం దొరికితే ఏంటది? యూట్యూబ్ రీల్స్. ఒక్క నిమిషం సమయం దొరికితే రీల్స్ చూసుకుని, యూట్యూబ్ చూసుకుంటే నీ సమయం అంతా పాడు చేసుకుంటున్నావు. మళ్ళీ దుఃఖపడితే ప్రయోజనం ఏముంది? అర్థమైందా? వాడు తెలివైనవాడు. ఎవడు వాడు? ఆ రీల్స్ చేసినవాడు. ఆ రీల్స్ చేసినవాడు తెలివైనవాడు. మనం చూడటం వల్ల ఏమవుతుంది? వాడికి డబ్బులు వస్తున్నాయి, వాడు కష్టపడుతున్నాడు, వాడు రాత్రి పగలు కష్టపడుతున్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడు ఎడకో పోతాడు. కొంతమంది ఆ రీల్స్ కోసమని ఆ రాళ్ళెక్కి, కొండలెక్కి, గొడ్డలెక్కి దబ్బను పడుతున్నాడు, వాడు పడితే పోతున్నాడు. వాడు శ్రమ పడుతున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు, వాడికి డబ్బులు వస్తున్నాయి. ఇటు కూర్చున్నాడు, ఇటు సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. అది చూసుకొని ఇంకా చూడో గంట అయిపోద్ది. ఒక్కటి స్టార్ట్ చేస్తే గంట అయిపోతుంది, సమయం వేస్ట్ అయిపోయింది కదా. ఆ గంట నువ్వు ఆలోచించవచ్చు, కనీసం రేపు కొత్త రకంగా ఎట్లా పని చేయొచ్చు, లేకపోతే నిన్న చేయలేకపోయాను, అది ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు. సమయము సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ధనవంతులు అవుతారు. పిల్లల కొరకు ఆస్తి సమకూర్చవలసి ఉన్నది కదా. ఇప్పుడు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండమని ఎవడికి చెప్పాడు? తిమోతికి చెప్పాడు. అర్థం చేసుకోండి. తిమోతి పత్రికలో తిమోతికి చెప్పాడు, తిమోతి నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, డబ్బుల వైపు చూడొద్దు. అర్థమైందా? ఈ లోకంలోకి ఏం తేలేదు, ఈ లోకంలో నుంచి ఏం తీసుకుపోం. కలిగిన దానితో అన్నవస్త్రములు కలిగి సేవ చేసుకో. ధనవంతుడొకటకు ఆశపడేవారు ఉరిలో పడతారు. బిలాం అట్లా పడ్డాడు, ఆయన సేవకుడు. గేహజీ అట్లా పడ్డాడు, వాడు సేవకుడు. నువ్వు పడొద్దు. అయితే కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూర్చవలసినది కదా. నువ్వు అటు దేవుని సేవ చేయవు, ఇటు నీ సేవ చేసుకోవు, నీ సమయం అంతా వ్యర్థమవుతోంది. కాబట్టి బద్ధకపరికి మా తమ్ముడు బైబిల్ చదివాడు. వాడు ఎట్లా చదివాడో పోయి చదివాడు. చదివి ఒకసారి వాడు చదవడు. ఏం చదవడు? స్కూల్కి కాలేజీకి వెళ్ళాడు, చదవడు. ఎంతసేపు ఏదో టైం వేస్ట్ చేస్తాడు. నేను మా అమ్మ అడిగాం ఒకరోజు, ఏమిరా ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు, రేపు చదవాలా, పెద్దవాడు కావాలి, ఉద్యోగం చేయాలి,
ఎట్లా పోషిస్తావు అంటే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయువు కొట్టులో కూర్చుకొనువు, అల్ప విశ్వాసులారా వాటిని పోషించి తండ్రి నన్ను పోషించడా అన్నాడు. అర్థమైందా? ఆకాశ పక్షులను చూడాలట. అప్పుడే నేను బైబిల్ తీసుకెళ్ళి బైబిల్ పడేశాను. ఈ బైబిల్ వీడిని పాడు చేస్తున్నదని. కాబట్టి ఏమిటి, వాక్యాన్ని అన్వయించుకోవడంలో సోమరితనం. ఆకాశ పక్షులు చేత కాదు. చేతకానితనం ఉన్నప్పుడు దేవుడు పోషిస్తాడు, అది దాని అర్థం. నీకు చేతనవును, నీకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, శరీరం అంతా ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ప్రతివాడు తన చేతుల కష్టార్సం తాను అనుభవించాలి. ఇది ఇది చెప్పేశాడు. కాబట్టి మనం ఆకాశ పక్షులను చూస్తే కుదరదు. ఆకాశ పక్షులను చూస్తే మనం కూడా కాయలు, పిందెలు, అలమలు అవి కూడా మనం కొనుక్కుంటే కానీ దొరకట్లేదు. ఆకాశ పక్షులకు అయితే ఎగిరితే దొరుకుతాయి. మనకేం రెక్కలు లేవు ఎగిరి మళ్ళీ ఆకులు ఎక్కడో ఆ కాయలు, పిందెలు కొరుక్కుని తినటానికి. మనకేముంది, మనం కష్టపడాల్సిందే. కాబట్టి వాక్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలో దాన్ని నేర్చుకోవాలి, కష్టపడాలి, శ్రద్ధగా పనిచేయాలి, నైపుణ్యం చూపించాలి, నమ్మకంగా ఉండాలి. అందుకే తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథం 9:10 ఏమంటాడు? ప్రసంగి గ్రంథం 9:10 చదవండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినో నీ శక్తి లోపం లేకుండా చేయము. చాలు. తర్వాత చేయటానికి చేతనైన పని శక్తి లోపం లేకుండా చేయాలి. అంటే పూర్తి శక్తితో పని చేయాలి. సగం చేసి చాలులే అలాగైపోద్దులే అని అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ టేబుల్ ఒకటి చేశాడు, ఈ టేబుల్ చేసిన రోజు సగం చేసి వదిలేశాడు అనుకోండి, లేకపోతే ఈ పైన ఉన్నాయి ఈ మేకలు ఏం కొట్టకుండా తీసుకొచ్చి అలా పెట్టేసి అలా ఉండిపోద్ది అన్న, జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కార్పెంటర్లు కూడా ఉంటారు. అలా ఉండిపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి అంటారు. ఏంటి జాగ్రత్తగా చూసుకున్నాం? ఇట్లా అన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది పడిపోద్ది. కాబట్టి శక్తి లోపం లేకుండా చెయ్యాలి. ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చెయ్యాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తర్వాత చూడండి 10:10 అంటాడు, ప్రసంగి 10:10. ఎక్కడేమన్నా ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ప్రభు దగ్గర దొరుకుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి, జ్ఞానం అడగాలి. ప్రభువా, నేను ఈ పని చేస్తున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు. ఒక అతిశయం ఉండాలి, నాకంటే ఎవడో మంచిగా చేయకూడదు, అట్లా ఉండాలి. అర్థమైందా? నేను అందరికంటే బాగా చేయాలి పని, ఏ పనైనా కానివ్వండి, నేను అందరికంటే బాగా చేయాలి. ఆ అతిశయం ఉండాలి, ఆ రోషం ఉండాలి. అప్పుడేముండాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. జ్ఞానం ఉంటే మన కార్యం సిద్ధిస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవాలి. కొత్త కొత్త పనులు మనం కొత్త విధానంలో ఎట్లా చేయగలం నేర్చుకోవాలి. ఇన్వెన్షన్స్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. మన పరిచర్యలో కూడా, సండే స్కూల్ పరిచర్యలో కూడా ఆ పాటలే పాడిస్తుంటే వాళ్ళు విసిగిపోతారు. అర్థమైందా? మన VBS చూడండి, అవే స్టోరీలు. 25 సంవత్సరాలు నాకైంది, అవి 50 సంవత్సరాలు బట్టి అవే 5 సిరీసులు. ఆ 5 సిరీసులు అట్లనే ఉన్నాయి. విసిగిపోతున్నారు జనం. ఆ కాగితాలు, ఆ కథలు అవే రాస్తారు. వాళ్ళు ఏం మార్చరు. ఏమనంటే మేము ప్రార్థన చేసామని అంటారు. మరి మనం ఏం చెప్పలేము. అర్థమైందా? కొత్తది ఏమైనా కనుక్కుందామా అనేటటువంటిదే లేదు. పరిచర్యలో కూడా కొత్తది కనుక్కోవాలి. కొత్త విధానంలో ఎట్లా పరిచర్య చేయగలం, మన పనిలో కూడా కొత్త విధానంలో ఎట్లా చేయగలం, ఎప్పటికప్పుడు ఆలోచిస్తుండ, బుర్రకు పదును పెడుతూ ఉండాలి. జ్ఞానంతో చేయాలి పని, శక్తితో చేయాలి, మెలకువతో చేయాలి, శక్తి వంచన లేకుండా చేయాలి, పరిపూర్ణమైన శక్తితో చేయాలి, బద్ధకం లేకుండా శ్రద్ధతో చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. నైపుణ్యంతో చేయాలి పని. ఎన్ని రకాలుగా చేస్తే బతికితే అప్పుడేమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. తర్వాత ఇంకొక మాట చెప్పాడు చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం అనుకోండి. సామెతల గ్రంథము 30:25 వచనం. 30:25. చీమలు బలము లేని జీవులు అయినను వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
6వ అధ్యాయంలో కూడా చెప్పినట్టున్నాడు వీటి గురించి, చీమల గురించి. చూడండి 6:6 సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. అలాగే ఇంకో చోట కూడా చెప్తాడు ఈ చీమల గురించి. సరే, ఏం చేస్తున్నాయిట అవి? ఆహారము సిద్ధపరుచుకుంటున్నాయిట. అంటే ఏం చేస్తాయి అవి? ఆహారాన్ని దాచిపెడతాయి. వేసవి కాలంలో ఆహారం సంపాదించుకుంటాయి, వర్షాకాలం కోసం నిలవబెట్టుకుంటాయి. వర్షాకాలం వాటికి ఆహారం దొరకదు, వర్షాకాలం కోసం నిలవబెట్టుకుంటాయి. నువ్వు సంపాదించింది ఎప్పటికప్పుడు, ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏనాటికి ఆనాటికి చాలును అని సంపాదించిందంతా ఆ రోజు మొత్తం ఖర్చు చేసేసి మరలా రేపటికి ప్రభువా నువ్వు ఇవ్వమంటాం కాదు. చీమలు ఏం చేస్తున్నాయిట? కాకుల్ని చూడమన్నా బైబిలే చీమల్ని కూడా చూడమంటోంది. చీమలు ఏం చేస్తున్నాయిట? ఆహారం సంపాదించి భద్రం చేసుకుంటాయి. రేపటి అవసరాల కోసం దాచుకోవాలి. సేవింగ్స్ అనేది ఎప్పుడు అవసరం, కడుపు మార్చుకుని కాదు, ఉన్న దానిలో నుంచి సేవింగ్స్ కొంత పెట్టుకోవాలి. ఆ సేవింగ్స్ తర్వాత అవసరాలకు ఉపయోగపడతాయి. ఉపయోగపడకపోతే అలా ఉంచాలి, వాటిని పెరగనివ్వాలి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు సేవింగ్స్ ఉండాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి, అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు. మనకి ఇప్పుడు అంతా ఈఎంఐ బతుకైపోయింది. అసలు రేపు సంపాదించేది ఇవాళ ఖర్చు పెడుతున్నాం, అంతే కదా. ఇవాళ ఒక 25,000-20,000 ఈఎంఐ పెట్టేసాం, ఏదో కొనేసాము. ప్రతి నెల 2,000 కట్టాలి. వచ్చే నెల 2,000 వస్తుందని ఏం నమ్మకం? ఇప్పుడు వచ్చే నెల 2,000 వచ్చినా ముందు ఏం చేయాలా? దీన్ని కట్టాలి. అంటే ఇవేం చేస్తున్నాయి? రేపటి సంపాదన ఇవాళ ఖర్చు పెట్టేస్తున్నాం. మరి ఇంకా మళ్ళీ దాచేది ఎప్పుడు? దాచాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అర్థమవుతుందా? కాబట్టి సేవింగ్స్ ఎకానమీ అనేది చాలా అవసరం, సేవింగ్స్ అనేది చాలా అవసరం. ఇది బైబిలే చెప్తోంది. నువ్వు దాచిపెట్టు, అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. వచ్చిందల్లా తిని తాగి అప్పటికప్పుడు ఖర్చు చేసేసుకుంటే ఆ తర్వాత సమయానికి ఏదో అవసరం వస్తే అక్కడ ఏం దొరకదు. 100 రూపాయలు దాచుకో, 10 రూపాయలు దాచుకో, ఎంతైనా దాచు. ఆ దాచిందంతా ఒకసారి ఎక్కువైందంటే ఆ రోజు ఆ నిల్వ కనిపించినప్పుడు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. తరువాత ఒక 6 గంటలు కష్టపడ్డాడు అనుకోండి, ఒక 1,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు 1,500 కావాలంటే ఏం చేయాలా? మరో 3 గంటలు ఎక్స్ట్రా కష్టపడాలా? ఎంత కష్టపడ్డా ఏం రాదు. నువ్వు కష్టపడిన దానికి 1,000 రూపాయలే వస్తుంది, దానికి ఏం చేయలేం. నీకు 1,500 కావాలంటే 9 గంటలు కష్టపడు అంతే. 2,000 కావాలంటే 12 గంటలు కష్టపడు అంతే. కష్టపడడానికి కావలసిన బలము, శక్తి, ఆరోగ్యం, చురుకుదనం, ఉత్సాహం అన్నీ ప్రభుని అడుగు అంతే. ప్రభు మీద ఆధారపడు. సమయాన్ని వ్యర్థం చేసుకునేవాడు ఎప్పుడూ కూడా ఐశ్వర్యవంతుడు కాలేడు. అర్థం చేసుకోండి. ఏ విషయంలో అయినా సరే, జ్ఞానం విషయంలో పిల్లలు ఉన్నారు, వీళ్ళు చదువుతారా? వీళ్ళు చదివితే వీళ్ళకున్న తెలివితేటలు దేవుడు ఆశీర్వదిస్తే అందరూ యూనివర్సిటీ ఫస్ట్లు, కాలేజీ ఫస్ట్లు, స్కూల్ ఫస్ట్లు రావాలి. వీళ్ళు చదవరు. వీళ్ళు ఎప్పుడు చదువుతారు? రేపు పరీక్ష అంటే ఇవాళ అది సగం చదువుతారు, తలనొప్పి అంటారు, పడుకుంటారు, వాళ్ళు లేస్తారు, అక్కడ పోతారు, అత్యవసర మార్కులు వస్తాయి. ఆ తర్వాత జీవితాలు అన్నీ అట్లనే ఉంటాయి. కాబట్టి సమయం ఎవరైనా సరే, ఎవరు సమయం వ్యర్థం చేసుకున్నా సరే అంతే అవుతుంది. నాకుంది సమయము, నేను చేసే పని ఏం లేదు, ఏం చేయాలా? చదువుతూ ఉండాలి బైబిల్, అంతే. నాకున్న పని అది. బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. చదువుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని ఎక్కడో రాసి పెట్టుకోవాలా అంటే మర్చిపోతాం. మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. నా పని నేను చెయ్యాలి, నా సమయాన్ని నేను నాకు ఉపయోగించుకోవాలి. నీ సమయం నువ్వు ఉపయోగించుకోవాలి. ఎంత ఉపయోగించుకుంటామో అంత మేలు పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి ఏనాటికి ఆనాటికి చాలనని ఏ రోజు తెచ్చింది ఆ రోజు చికెన్ తినేసి, ఒకరోజు ఎక్కువ వస్తే మటన్ తినేసి, ఏమీ రాకపోతే ఉల్లిపాయల కూర వండుకొని తినేసి ఆ రోజు ఏడ్చి, ప్రభా ఉల్లిపాయల కూర ఇచ్చేవి ఇవాళ ఏం రాదు. తెలంగాణలో అదేదో పెడతారు, ఏంటది, నీళ్ళతోటి ఏదో చేస్తారు, పచ్చి పులుసు. ఓ రోజు ఎవరో హెబ్రోన్లో సేవకులకి సమర్పణ అంట, మళ్ళా పచ్చి పులుసు సమర్పణ. ఏంట్రా పచ్చి పులుసు అని చూస్తే నీళ్లు, అది గంజి కూడా కాదు, కనీసం నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చేతికి తగులుతున్నాయి అక్కడక్కడ.
పచ్చి పులుసు అది మళ్ళీ సమర్పణ ఒకటి దానికి. ఏమి హెబ్రోన్లో నీళ్ళు లేవా? అవి పోసుకుని తినలేరా? వాళ్ళు ఎంత భక్తులో చూడండి, వాళ్ళ భక్తి ఎంత భక్తి అంటే వీళ్ళని అవమానపరచడానికి అంతే. మీకు ఇదే తినాలిరా బాబు, మీరు ఇంతకంటే ఏం తినకూడదని చెప్పడానికి. అటువంటి భక్తులు ఉన్నారు చాలామంది. కాబట్టి ఉన్న రోజు ఎక్కువ తింటే లేని రోజు పచ్చి పులుసు తినాల్సి వస్తుంది, అది సంగతి. కాబట్టి ఉన్నప్పుడు ఎక్కువ తినేయకుండా దాన్ని కొంత దాచుకుంటే ఈ పచ్చి పులుసు దగ్గరికి రానవసరం పని ఉండదు. ఏదో ఒకటి, ఏదో కూర తినొచ్చు. కాబట్టి సేవింగ్స్ అనేది ఉండాలి జీవితంలో. ఊరకనే దేవుని నిందించొద్దు, అర్థం చేసుకోండి. దేవుడు అందరి విషయంలో, ఎవరి విషయంలో పక్షపాతి కాడు. అందరి చేతుల కష్టార్జితం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. వెనకనే చెప్పాడు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్ష, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారు. ఎప్పుడు నీ చేతుల కష్టార్జితం బాగుంటే. అర్థమైందా? ఒక గంట పని చేసేది, 4 గంటలు హసగొట్టుకుని కూర్చునేది, ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది? ఏం మిగలదు. ఇంకా సమయం ఉంటే ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఇంకేదైనా పని ఇప్పించు. ఉద్యోగం చేసేవాళ్ళు అయితే బుద్ధిగా ఉద్యోగం చేస్తే దేవుడే చూసి ప్రమోషన్లు ఇస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తాయి. బుద్ధిగా నమ్మకంగా పనిచేస్తే దేవుడు ప్రమోషన్లు ఇస్తాడు. మనం నమ్మకంగా పని చేయకపోతే ప్రమోషన్లు ఉండవు, డిమోషన్లే. ఏ విషయంలో అయినా సరే తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి. కాబట్టి ప్రయాసపడాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితము, తర్వాత కుటుంబ జీవితం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి. ఇంత జీవితంలో ఎక్కడా మళ్ళీ అవినీతి ఉండకూడదు. ఆయన రాజ్యమును నీతిని వెతుకుతూనే ఉండాలి. ఆయన నీతిని బట్టే జీవించాలి. అన్యాయం చేస్తే వాడు చేసిన అన్యాయం కొద్దీ మరల లభించును, పక్షపాతం ఉండదు అని అన్నాడు బైబిల్లో. అన్యాయంగా సంపాదించేవాడు ఉంటాడు, దానంతట అట్లనే పోతుంది. అన్యాయంగా సంపాదించక్కలేదు, న్యాయంగా సంపాదిస్తేనే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దానికి అన్యాయం చేయాల్సిన పని లేదు. దేవుడు ఐశ్వర్యవంతుడు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుంది. నీ జీవితంలో నీ చేతులు కష్టార్జితం విషయం ఎట్లా ఉన్నావు? ఎంత సమయం వ్యర్థం చేస్తున్నావు? అది ఫస్ట్ ఒప్పుకోవాలా. ఎంత సమయం వ్యర్థం చేస్తున్నావు? ఎంత సమయం ఉపయోగిస్తున్నావు? ఉపయోగించిన సమయంలో ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నావు? ఎంత నైపుణ్యంగా ఉన్నావు? ఎంత నమ్మకంగా పనిచేస్తున్నావు? ఎంత జ్ఞానం కలిగి పనిచేస్తున్నావు? ఇవన్నీ ఉంటే దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యమే చెప్తోంది. కనుక ఈ విషయాలన్నింటిలో, విన్న విషయాల్లో ఒక్కసారి పరీక్ష చేసుకుని ఒక నూతనమైన తీర్మానం, ప్రభువా నేను వీటి విషయాలు తప్పిపోతే, ఎవరి విషయాలు వారికే తెలుసు. మనం ఎవరిని ఏమి కొలవలేము. ఎవరి బలహీనతలు వారికి తెలుసు. ప్రభువా ఈ విషయాలు నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను బలపరచు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నన్ను బలపరచు. కనుక వాక్యం కేవలము మన వాక్యం విని మనం పని చేయకపోతే, శ్రద్ధగా పనిచేసిన వాడు ఐశ్వర్యవంతుట. మనం పని చేయకపోతే మనమేమి పొందలేము. కాబట్టి ప్రభు దగ్గర ఒక నూతన తీర్మానం తీసుకొని ఆ రీతిగా ప్రభు బలలో మనము పాలుపంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.